ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 9వ తేదీ మే మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన వాగ్దానం, నేను నిన్ను ప్రధానము చేసుకొందును, నేను నిన్ను ప్రధానము చేసుకొందును. ఇది వాగ్దానం. అంటే హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం, పూర్తి వచనము, నీవు నిత్యము నాకు ఉండునట్లుగా. కారణం ఏంటి? నిత్యము నీవు నాకు కావాలి. నేను నీతిని బట్టి తీర్పు తీర్చడం వలన, దయ దాక్షిణ్యములు చూపటం వలన నిన్ను ప్రధానము చేసుకుందాను. న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ నేను చదువుతున్నాను. హోషేయ చాప్టర్ 2 verses 19. I will betroth you to me forever. ఎందుకంటే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఏముంది? I will make you my wife forever. అంటే ఇక్కడ ఈ భావము ఏం చెప్పబడుతుంది అనేది చూస్తే, I will betroth you in righteousness and justice. ఇక్కడ తీర్పు తీర్చుగా, జస్టిస్ న్యాయముగా, నీతి వలన అని చెబుతూ, ఇన్ లవ్ అండ్ కంపాషన్ అంటే ప్రేమ మరియు దయ. అంటే ఇక్కడ ఏ కారణాలని బట్టి వివాహము చేసుకుంటున్నాడు ఒక్కసారి మనము చూస్తే, ఇక్కడ వివాహం చేసుకోవడానికి గల కారణాలు, ఒకటి నీతిని బట్టి. అయితే ఏ ఒక్కటి నీతి లేదు కదా. మరి ఎలాగ పెళ్లి చేసుకుంటున్నాడు? తీర్పు తీర్చడం వల్ల. అయితే దేన్ని బేస్గా తీర్పు తీరుస్తున్నాడు? ఒకటి ప్రేమ, 2 కనికరం. అంటే ప్రేమ అనేది ఎప్పుడూ దయ ఉండాలి. దయ లేనిది ప్రేమ కాదు. దయ లేకపోతే ప్రేమ కానే కాదు. మరి మనము దయ స్థానంలో దేన్ని పెట్టినా కూడా అది ప్రేమ కాదు. కనుక అగాపే ప్రేమను బట్టి, అంటే దయా దాక్షిణ్యాలను బట్టి, అంటే కృపా కనికరాలను బట్టి, కేవలము నేను ప్రేమిస్తున్నా. నిన్నుగా ప్రేమించేది ప్రేమ. నిన్నుగా నీతో ఉండాలని ఇష్టపడేది ప్రేమ. కానీ నీతిని బట్టి అంటే ఎలాగా? ఈ వాక్యము నేర్చుకుందాం మనము. అంటే ఈ రోజున నాకు ఇప్పటి వరకు తెలియలేదు, నా మాంసములో మాంసము, నా ఎముకలో ఎముక, కనుక నారి. అదే విధముగా తల్లిని తండ్రిని విడిచిపెట్టి పురుషుడు భార్యను హత్తుకును, వారు ఏక శరీరమై ఉందురు. అంటే ఈ వివాహమును గురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనంలో ఏమని రాస్తున్నాడు పౌలు? పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి. ఎందుకని? పురుషుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. భార్య ఎవరు? వధువు, సంఘం. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక, ఒకటి పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమ గల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తన్ను తాను అప్పగించుకొనెను. కాబట్టి ఇక్కడ ఏమని చెప్పుతున్నాడు? నేను క్రీస్తుని గూర్చి ఏమంటున్నాడు? సంఘమును గూర్చి చెప్పుచున్నాను. ఈ మర్మము గొప్పది. ఎలాగవుతుంది కదా? సింపుల్ ఈక్వేషన్, డెలివరెన్స్. ఇప్పుడు దేవుడు ఆదాముని చేశాడు, కానీ తన రూపంలో తన పోలిక చొప్పున కుమారుడిని చేశాడు. కుమారుడు ఏమడిగాడు? నాకు ఒక తోడు కావాలి అని అడిగాడు. రైట్ 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 అయితే ఆ తోడు బయట నుంచి తేలా. ఎక్కడి నుంచి తెచ్చాడు? ఇప్పుడు పాలు ఉన్నాయి కదా, పాలు ఈ పెరుగు అవుతుంది కదా, పెరుగు బయట నుంచి రాదు, పాలల్లోంచే వస్తుంది. మళ్ళా ఈ పెరుగు తీసుకెళ్లి తోడు పెడితే అది పెరుగుగా మారుతుంది. కనుక ఎముకలో ఎముక, మాంసంలో మాంసము, నారి. ఎప్పుడైతే ఆదాము ఎదుటికి అవ్వని తీసుకొచ్చాడో వారిద్దరూ ఏక శరీరము, వారిద్దరూ
దేవుని యొక్క ప్రేమ కలిగి ఉన్నారు, కానీ శరీర కార్యాలు లేవు. వారికి అప్పుడు పిల్లలు పుట్ల, ఈ మోహపు చూపు చూడల, కామము రాల, వారు సిగ్గు ఎరుగరైరి. కాబట్టి వారి కన్నులు తెరవబడ, మహిమ నేత్రాలు, దేవుడు చూపించిన ప్రతిదీ కూడా రమ్యమైనదిగా ఉంది. రైట్? అయితే ఎప్పుడైతే వద్దు అన్నది తీసుకున్నారో, వారి కన్నులు తెరవబడి దిగంబరులయ్యారో, వారు మేము నగ్నముగా ఉన్నామని దేవుని ఎదుటికి రాకుండా దాక్కున్నారో కథ ప్రారంభమైంది. అంటే పాపము వలన వచ్చు జీతము మరణం. మరి ఇప్పుడు ఎవరిని ప్రదానం చేసుకుంటానంటున్నాడు అని మనం చూస్తే, అంటే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనం, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త. బైబిల్ మొత్తం పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె, యేసుక్రీస్తు ప్రభువు, సంఘము. అదే విధముగా తండ్రి అయిన దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన భర్త, ఆయన యజమానుడు, ఆయన సమస్తము మనల్ని ఆయన యొక్క మాంసములో మాంసముగా, ఎముకలో ఎముకగా చూస్తాడు. ఆయన ప్రతిరూపాలుగా, ప్రతిబింబాలుగా చూస్తాడు. కనుక సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. మరియు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడు అని ఆయనకు పేరు. కనుక ఈ భార్య ఎవరు అంట? విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లు, పురుషుడు చూసారా, రప్పించినట్లు తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నిమిష మాత్రము నిన్ను విసర్జించి తిని, గొప్ప దయతో మహోదయకము కలిగి నిమిష మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో. కనుక అర్థం ఏంటంటే, దేవుడు ఈ యెషయా 54వ అధ్యాయము ఇక్కడ మొదటి వచనము మనకి గొడ్రాల పిల్లలు కనడం అంటే, దేవుని కోసం పిల్లలు కనటం లేదు. ఇద్దరు స్త్రీలు, ఒకటి హాగరు, రెండు శారా. శారా గొడ్రాలు, హాగరు పిల్లల్ని కంటుంది. ఒకటి హన్నా, రెండు పెనిన్నా. పెనిన్నా పిల్లలను కంటుంది, కానీ ఈ లోకం కోసం. ఈ హన్నా దేవుని కోసం, ఈ శారా దేవుని కోసం. పిల్లలు కనని దానా గొడ్రాలా అంటే, తన జీవితంలో దేవుని కోసం ఫలములు లేక, దేవుని కోసం ఫలించడం చేతకాక, ఈ లోకానికి నాశనానికి లోనైనటువంటి ఈ లోకానికి అందజేయుచుంటుండగా, జయగీతం ఎత్తుము, ప్రసవ వేదన పడనిదైన జయకీర్తననెత్తి ఆనందపడుము. దేనికి? సంసారి, ఈ లోక సంసారము కంటే విడువబడిన దాని పిల్లలు అధికమవుతారు. ఇప్పుడు చెప్తున్నాడు, నీ గుడారపు స్థలములు విశాలపరచుము. కారణం ఏంటి తెలుసా? నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. కుడివైపునకు ఎడమ వైపునకు నీవు వ్యాపించును. నీ సంతానము మొత్తము నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానము తలంచనక్కర్లేదు, లజ్జ పడనక్కర్లేదు. బాల్యకాలపు సిగ్గును మరిచెదవు, వైధవ్యపు నిందను నీకు తీసివేస్తున్నాను. చూసారా? అంటే దేవుని యొక్క గొప్ప ప్రేమ, అగాపే ప్రేమ. మళ్ళా ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం అంతా నూతన నిబంధన, క్రొత్త నిబంధన చేయు కాలం వస్తున్నది. చాలా కాలం క్రిందట నాకు ప్రత్యక్షమై శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. కనుక శాశ్వతమైన ప్రేమలో ఎప్పుడు దయ ఉంటుంది. ఏమంటున్నాడు? ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టిస్తాను, నీవు మరల తంబురలను వాయించదవు. కనుక ఇక్కడ ఏమంటున్నాడు మనం చూసినప్పుడు, యెహోవా ఇలాగూ సెలవిచ్చినాడు, యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేడి, ప్రకటించుడి, యెహోవాను స్తుతి చేడి, నీ ప్రజలను రక్షింపము అని చెబుతూ, చూసారా, గుడ్డి వారిని,
కుంటివారిని, గర్భిలను, ప్రసవించు స్త్రీలను భూదిగంతముల నుండి మహాసంగమై వారు ఏడ్చుచూ వచ్చెదరు. నన్ను ప్రార్థించుచుండగా వారు తొట్టెళ్లకుండా నీళ్ల కాలువల యొద్దకు నేను నడిపిస్తాను. ఇశ్రాయేలుకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? కనుక తిరిగి వారిని ఏ విధముగా చేస్తానంటున్నాడు? బలవంతుని చేతిలో నుండి వారిని నేను విడిపించి వారు ఇక ఎన్నటికీ కృషింపక నీళ్లు పారు తోట వలె ఉంటారు. చూసారు, దేవునికి ఇంత గొప్ప ప్రణాళిక కలిగి ఉంటుండగా కారణం ఏంటి? యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం చూసినప్పుడు, నేను నిన్ను చూడగా నీవు రక్తంతో పొర్లాడుతూ నీకు కనీసము గాయమునకు కట్టుకట్టలేదు, నీకు ఏమి చేయలేదు, బట్టలు కట్ల, నిన్ను శుభ్రము చేలా, నీ నాభి కట్టేలా, కానీ నీవు బ్రతుకుము అని నేను నీకు చెప్పే. కనుక ఈ 8వ వచనం చూస్తే, నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండను కనుక నీకు అవమానము కలుగకుండా నిన్ను పెండ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. అంటే నీవు నా సొంతం. ఇది దేవుడు నీకు చెప్తుంది. నీవు నా సొంతం, నీవు నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం, నీకు నేను భర్త అయి ఉన్నాను. ఈరోజు ఎవరో అడుగుతున్నారు కదా, దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది? మొత్తం ఇదే చెప్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము, దేవ ఆసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగిన, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి ఆయన యజమానుడు అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని గాని సర్పము కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. కనుక ప్రభువునందు ప్రియులారా, ఏ రోజునైతే నీవు గ్రహించగలుగుతావో, గమనించుకోగలుగుతావో, ఇక్కడ ఒక చిన్న కథలోకి వెళ్తే, హోషేయ గ్రంథంలో హోషేయ ప్రవక్తని ఆ యొక్క వ్యభిచారంలో ఉన్న గోమెరును పెళ్లి చేసుకోమంటాడు. ఇర్మియాని పెళ్లి చేసుకోవద్దంటాడు. ప్రవక్తలు, యాజకులు పెళ్లి చేసుకున్న కన్యకని పెళ్లి చేసుకోవాలి. కానీ ఇక్కడ హోషేయ ప్రవక్తని వ్యభిచారంలో పట్టబడిన దిబ్లయీము కుమార్తె అయిన గోమెరును పెళ్లి. వీళ్ళు ఇశ్రాయేలీయులకు సూచనగా ఉన్నారు. ఇందాక యెహెజ్కేలు ప్రవక్త సూచనగా ఉన్నాడు. ఆమె గర్భవతి అయి ఒక కుమారుని కనగా యెహోవా ఏం పేరు పెట్టమన్నాడు? యెజ్రెయేలు, అంటే గాడ్ సోర్స్, అంటే సీడ్ ఆఫ్ గాడ్, దేవుడు విత్తుచున్నాడు. అంటే ఈ విచారంలోంచి తీసుకొచ్చి ఎప్పుడైతే పరిశుద్ధుడైన ప్రవక్త నీవు పెళ్లి చేసుకున్న ప్రకారము ఆ యొక్క యజమానుడు నీ భర్త ఆస్తి, నీ భర్త మొత్తం నీకు చెందుతుంది. కనుక ఆ యొక్క భార్యకి మొట్టమొదటి స్థానం ఉంటుంది బిడ్డల కంటే కూడా. మనకి తెలిసిన చట్టం ఈ లోకంలో చూస్తున్నాం. దేవునికి పెండ్లి కుమార్తె అని చెప్పి ఎంతో మంది నన్స్ అంటున్నారు. అది నాకు సంబంధం కాదు. చాలా మంది దేవుని భార్య అని వ్యభిచారంలోకి తిప్పుతున్నారు. జోగిని వ్యవస్థ, అది మనకి సంబంధం కాదు. అయితే నీవు దేవునికి ప్రియురాలిగా, ఆయన నీ ప్రియుడిగా, పరమగీతము ఉంది. ఆయన నీ కొరకు పెండ్లి కుమారుడిగా 10,000 మందిలో అతి ప్రియుడిగా యేసు క్రీస్తు ప్రభుల వారు సంఘమునకు శిరస్సై ఉన్నారు. సంఘమునకు దేహము సంఘమై ఉన్నదని, అదే విధముగా ఆ యొక్క దేహము ఏ విధముగా పురుషుడు యజమానుడై ఉన్నాడని, స్త్రీ ఆ కుటుంబాన్ని కట్టాలని, ఇవన్నీ కూడా అక్కడ పౌలు రాస్తున్నప్పటికీ ఇక్కడ ఇజ్రాయేల్ అంటే దేవుడు తిరిగి విత్తనము విత్తుతున్నాడు. మరలా ఆ యొక్క దెబ్లయీము కుమార్తె అయిన గోమెరు మళ్ళా ఆమెకి గర్భము ధరించి బిడ్డను కనగా లోరుహామా జాలి నొందనిది. రెండవది మెట్టు వెంబడి మెట్టు, వాటి దేవుడు విత్తనం విత్తుతున్నాడు. కానీ
జాలి లేకపోతే ఉపయోగం లేదు, దయ కృప లేకపోతే ఉపయోగం లేదు. ఎప్పుడైతే లేదో మూడవ బిడ్డను కనింది. లో అమ్మి నా జనము కాదు. లో దెబారు అంటే అర్థం ఏంటంటే, దెబీరు అంటే పచ్చని స్థలము, లో అంటే లేదు, అది ఎండిపోయిన ఎడారి ప్రాంతం అయిపోయింది. కాబోదు అంటే ప్రభావము, ఈ కాబోదు అంటే ప్రభావం వెళ్ళిపోవుట. కనుక ఈ రోజున మన జీవితంలో అవసరము అనవసరము, ఆశ అత్యాశ, విశ్వాసము అవిశ్వాసము ఒక్కటేమిటి, ఏ రోజునైతే లో అమ్మి నా ప్రజలు కాదు అని దేవుడు చెప్పినప్పటికీ, దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు కనుక, దీర్ఘశాంతుడు కనుక, కృపా సమృద్ధి కలవాడు కనుక, నిన్నుగా ప్రేమించి ఒక 7 దెయ్యములు పట్టిన మగ్దలేనే మరియా ఎందుకు ఈమె అపోస్తల్స్ అయిపోయిందో తెలుసా? యేసుక్రీస్తు మరణమందు, యేసుక్రీస్తు సమాధి యందు, యేసుక్రీస్తు పునరుద్ధానమందు ఆమె అక్కడే ఉండిపోయింది. నీకోసం ఎవరైనా ఉన్నారా? ఆమె మొత్తం క్రొత్త నిబంధనకి, అనగా మొదటి ఆదాము అవ్వ అక్కడ ఉన్నారు. పాపము అవ్వ ద్వారా ప్రవేశించింది. ఇక్కడ పాపాత్మురాలైన ఈ యొక్క అవ్వ అనొచ్చు మగ్దలేనే మరియ ఉంది. అంటే సువార్తలు తల్లి మరియ ద్వారా ప్రారంభించబడి, కానీ ముగింపు అన్ని ఆ యొక్క సువార్తలు చూసినప్పుడు మగ్దలేనే మరియ పేరు మారు మ్రోగుతుంది. ఎప్పుడైతే మారు మ్రోగుతుందో, సంగమునకు సూచనగా, ఒక పాపికి సూచనగా, ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీకి సూచనగా, ఒక వెలివేయబడిన పాపాత్మురాలైన స్త్రీగా ఈమె సాక్ష్యం పలుకుతుందో, పెండ్లి కుమారుడు ఏ ఆదాము వలన మరణము వచ్చిందో ఆ మరణాన్ని జయించిన కడపటి ఆదాము వచ్చిన మరుక్షణము ఎవరికి ప్రత్యక్షమయ్యాడో తెలుసా? ఈ పాపాత్మురాలికి ప్రత్యక్షమయ్యాడు. ఆమె క్రీస్తు రక్తము చేత పునరుద్ధాన మహిమను చూడగలిగింది అంటే, గుర్తుపట్టగలిగింది అంటే, ఆమె జీవితము జీవ గ్రంథంలో రాయబడి మగ్దలేనే మరియ అపోస్తల్ టు అపోస్తల్స్ అయింది. గొప్ప కృప పొందుకుంది. ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రభువు కోసం సాక్ష్యముగా నీవు ఉండాలంటే, ఆయన క్రూసిఫిక్షన్, బరియలు, రిజరెక్షన్ లో ఏ విధముగా ఆ యొక్క పాపాత్మురాలు ఆయన పరిచర్యలో తోటిగా వెంబడిగా నడిచిందో, ఈరోజు సంఘానికి రమ్మంటే ఎందుకు వస్తున్నామో, ఏం పెత్తనం చేస్తున్నామో, వెళ్ళిపోతున్నాం. సంఘములో ఎదగమాక వాక్యములో ఎదుగు. వాక్యం అనే ఉదక స్నానం దేవుడు ఏమి బయలుపరుస్తున్నాడు? దేవుని ప్రార్థనలో నువ్వు గడుపుతున్నావా? పదవుల కోసం వెళ్తున్నావా? సత్యమే చెప్తున్నావని అందరూ సత్యమే చెప్తారు, కానీ సత్యము ముఖ్యము కాదు. కానీ నిత్యముగా ఏది నీవు వెంబడిస్తున్నావు అది సత్యమైనదేనా? కనుక సత్యం అనేది మనిషికి మారిపోతూ ఉంటుంది. నిజం అనేది వయస్సును బట్టి, అనుభవాలు బట్టి మారిపోతూ ఉంటాయి. దగ్గర వాళ్ళు దూరం అయిపోతారు, దూరం వాళ్ళు దగ్గర అవుతారు. ఎండలు ఎడారులు అవుతాయి, ఎడారులు ఎండలు అవుతాయి. నదులు రహదారులు అవుతాయి. ఈ విధముగా ఎన్నో విధములుగా దేవుడు కార్యము చేస్తాడు. నీవు దేవుణ్ణి గ్రహించి ఎప్పుడైతే ఉంటావో, నీ ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, ఆయన నిన్ను ప్రదానం చేసుకున్నాడు. తనకి నిత్యము ఉండునట్లుగా ఆయనతోనే ఉండిపోవాలనిపిస్తుంది. ఒక హానోకు దేవునితో వెళ్ళిపోయాడు, నీవు నాకు కావాలి. ఒక మోషే ఇంకొచ్చే వెళ్ళిపోదాం, మోషేని తీసుకెళ్ళిపోయాడు. ఏలియాని తీసుకెళ్ళిపోయాడు. మరి నిన్ను నన్ను తీసుకెళ్ళాలి అంటే, నేను తండ్రి యొద్దకు ఎక్కి వెళ్ళొచ్చున్నాను, తండ్రితో నిత్యము ఉంటున్నాను. నిత్యము ఉండే స్థలం కోసం వెళ్దామా? ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును దీవించమని, అనేక మందికి ఆశీర్వాదంగా ఇచ్చమని, వారిలో ఒక నూతన జీవమును పుట్టించమని, నూతన వెలుగును పుట్టించమని, నూతన మహిమను ఇవ్వమని, నీ కోసం బ్రతికేవారుగా చేయమని యేసు శ్రేష్టమైన నామమును దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాలు, వారి బిడ్డల్ని సమాధానం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.